హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి కొబ్బరి అన్నం చేస్తున్నానండి. నేను కొబ్బరి పాలతో కాదు, నేను కొబ్బరి తురుము పెట్టుకున్నాను. ఈ కొబ్బరిని అన్నంలో కలిపేస్తాను డైరెక్ట్గా. ఎక్కువ మంది ఏంటంటే పాలతో చేస్తారు, కొబ్బరి పాలతో. అలా ఎప్పుడు చేయలేదండి నేను. ఇది మా అత్తగారి స్టైల్ అండి. ఆవిడైతే బాగా చేస్తారు కొబ్బరి అన్నం, మటన్ కర్రీ. ఈరోజు నేను ఫస్ట్ రైస్ కడిగి పెట్టేసుకున్నానండి. దీనిలోకి మనం ఒక్కొక్కటి యాడ్ చేసేసుకుందాం. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 2 కొబ్బరికాయలు తురుము పెట్టుకున్నాను. ఫస్ట్ ముందుగా దీనిలో మనం కొబ్బరి వేసేసేద్దాం. కొబ్బరి వేసేసాను. కొత్తిమీర, పుదీనా, మన స్పైసెస్ కోసం చెక్క, లవంగం, యాలకులు వేసేస్తున్నాను. జీలకర్ర, అల్లం పేస్ట్, యాలకులు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసేసుకుని ఒకసారి మనం రైస్లో కలిపేసుకుందామండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం రైస్లో. ఇలా పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఈలోపు ఈ రైస్ అయ్యేలోపు మనం మటన్ కూర చూద్దాం ఎలా చేస్తానో. కేజీ మటన్ తీసుకొచ్చారండి. దీనిలో ఫస్ట్ నేను ఒక 10 మినిట్స్ కుక్ చేసి పెట్టుకున్నాను. అంటే విజిల్ పెట్టకుండా కుక్కర్లో మామూలుగా వేసి పెట్టాను. ఎందుకంటే బోన్స్ అన్నీ మెత్తగా నలుగుతాయి కాబట్టి. మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని ఉండదు కాబట్టి అలా ఫస్ట్గా కుక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం కడాయి పెట్టేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేస్తున్నాను. దీనిలో ఒక పచ్చిమిర్చి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, టమాటాలు, పసుపు యాడ్ చేసేసాను. ఇలా మనం మటన్ యాడ్ చేసేసుకుందాం అండి. ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా పక్కన, దానిలో మటన్ యాడ్ చేసేసుకుందాం. ఉప్పు యాడ్ చేసేస్తున్నానండి. జీడిపప్పులు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి జీడిపప్పు. కొంచెం కారం, 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం గ్రేవీ కోసం మనకి. ఫైనల్లీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనిలో లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కూడా కంప్లీట్ అయిపోయిందండి కొబ్బరి అన్నం మటన్ కర్రీ. టేస్టీ కొబ్బరి అన్నం మటన్ కూర రెడీ అయిపోయిందండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా వచ్చిందో చెప్తాను మీకు. అలాగే నిన్న రెసిపీ చేశాను కదా బేబీ టిప్, చాలామందికి యూజ్ అయిందంట చెప్పారు, ఫోన్ చేసి కామెంట్ చేశారు. ఇంకెవరైనా చిన్న బేబీస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా
చాలా రిలీఫ్ అయితే ఇస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మటన్ చాలా మెత్తగా అయిపోయింది. పిల్లలు కూడా నవలడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.